ఈ రోజుతో విజయవాడ నగరపాలక సంస్థ ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన ఏదైతే మా విజయవాడ నగరపాలక సంస్థ ఉందో కార్పొరేటర్లు కాల వ్యవధి పూర్తయింది కాబట్టి మా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి మేయర్గా రాయన భాగ్యలక్ష్మి గారికి జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం కల్పించడం, కార్పొరేటర్స్గా 19 మంది 22 మందిలో 19 మంది ఘన విజయం సాధించారు విజయవాడ నగరపాలక సంస్థ సంబంధించి విజయవాడ వెస్ట్కి. దాంట్లో ఒక 7గురు వివిధ ప్రలోభాలకు కావచ్చు, స్వార్థానికి కావచ్చు, నమ్ముకున్న పార్టీని వెన్నుపోటు పొడిచి ఏదైతే సింబల్ ద్వారా గెలిచారో ఆ సింబల్ని మోసం చేసే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మోసం చేసి వెళ్ళిపోయిన 7గురిని పక్కన పెడితే మిగతా 12 మంది కూడా రాష్ట్రంలో ఎన్నో కార్పొరేషన్ని కూటమి ప్రభుత్వం కైవసం చేసుకున్నప్పటికీ కూడా మా విజయవాడ నగరపాలక సంస్థలో ఇంచు కూడా కదపలేని పరిస్థితిలో కూటమి ప్రభుత్వం ఉందంటే మా కార్పొరేటర్ల యొక్క కష్టం, వాళ్ళ యొక్క నమ్మకం, వాళ్ళ యొక్క విశ్వసనీయత, వాళ్ళ యొక్క పట్టుదల. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని 22 డివిజన్లో అభివృద్ధి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే అభివృద్ధి అనే విధంగా మేము పనిచేశాము. కోవిడ్లో ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా ఆర్థికంగా నగరపాలక సంస్థ కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, ఎంత ఇబ్బంది ఉన్నా కానీ వాటినన్నింటినీ కూడా అధిగమించి విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా, గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ 2 సంవత్సరాల పరిపాలన కూడా మీరు పొంతన పెట్టుకోవచ్చు కావాలనుకుంటే. మేము వేసిన రోడ్లు కానివ్వండి, వాటర్ ట్యాంకులు కానివ్వండి, స్టేడియంలు కానివ్వండి, పార్కులు కానివ్వండి, డ్రైన్లు కానివ్వండి, ఏ ఒక్కటైనా కానీ మీరు ఒక్కసారి చూసుకుంటే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మార్కు వెస్ట్ కాన్స్టిట్యున్సీలో కనపడుతుందని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియపరుచుకుంటున్నాను. ఈ 2 సంవత్సరాల్లో మేము గతంలో ఏదైతే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడో అప్పుడు శాంక్షన్ చేసినవి ఇప్పుడు పనులు జరగడమే తప్ప ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత మా కార్పొరేటర్లు పెట్టినవి ఎట్లాగో అధికారులు ఎస్టిమేషన్స్ చేసేది లేదు, పెట్టేది లేదు. అదేవిధంగా స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఏ రోజు కూడా మాకు పలానా రోడ్డు కావాలి, పలానా ఇది కావాలని చెప్పి నేనైతే ఈ 2 ఏళ్ళలో ఎక్కడో చూసిన పరిస్థితి లేదు. కానీ మేమైతే మాత్రం సంతృప్తిగా నేను చెప్పగలుగుతాను, ఈ 5 సంవత్సరాల పరిపాలనలో మా కార్పొరేటర్స్ కానివ్వండి, మా మేయర్ కానివ్వండి, అదేవిధంగా మా పార్టీ నాయకులందరూ కూడా మేము కోవిడ్లో ప్రజలకు అండగా ఉన్నాము. కోవిడ్లో ప్రభుత్వంతో పాటు వ్యక్తిగతంగా కూడా ప్రతి ఒక్కళ్ళం కూడా ప్రజలకు అనేక రకాల సర్వీస్ యాక్టివిటీస్ చేశాము. అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళకి అర్హత ఉన్న ప్రతి వాళ్ళకి కూడా పెన్షన్ ఇచ్చే విధంగా కావచ్చు, ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చే విధంగా కావచ్చు, ప్రతి ఒక్క పథకాన్ని కూడా ఇంటి వద్దకు చేర్చిన ప్రభుత్వం ఏదో ఉందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని మీ అందరికీ కూడా గర్వంగా కూడా చెప్పుకోగలుగుతాం. దుర్మార్గంగా సుమారు 10,000 పైబడి ఏదైతే అమరావతిలో అందరికీ కూడా స్థలాలు కేటాయించి శంకుస్థాపనలు చేసి ఇల్లు నిర్మాణం చేస్తుంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక దుర్మార్గంగా వాటన్నింటినీ కూడా క్యాన్సిల్ చేసేసింది. క్యాన్సిల్ చేసి ఏదన్నా మరి వేరే చోట కేటాయించారా? అప్లికేషన్లకు మాత్రమే పరిమితమైంది ఈ కూటమి ప్రభుత్వం. ఎమ్మెల్యే కార్యాలయం కావచ్చు, ఎంపీ కార్యాలయాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు విజయవాడ వంటంలో ఎంపీ కార్యాలయం అని చెప్పి తెగ చెప్పుకొని పైరులు చేసుకుంటారు చాలామంది కూడా. ఏ ఒకటి కూడా ఎంపీ కార్యాలయం, ఏ ఒకటి కూడా ప్రజా సమస్యల మీద పనిచేసే కార్యాలయం లేవు. కానీ పైరువీలు చేసుకోవడానికి, ఇసుక దందాలకి, మట్టి దందాలకి, వాటికి మాత్రమే ఎంపీ కార్యాలయాలు పనిచేస్తున్నాయి ఇక్కడ అన్నీ కూడా. వాళ్ళందరూ కూడా ఏదో ప్రతి సోమవారం ఏదో పెట్టి అర్జీలు తీసుకుంటున్నారు. ఎన్ని అర్జీలు తీసుకున్నారు, ఎన్ని మీరు పరిష్కరించారో చెప్పాలా మీరు. ఏదైతే మా అమరావతిలో మాకు 10,000 ఇంచుమించుగా 10,000 మందికి మేము ఇళ్ల పట్టాలు ఇచ్చాం కదా, వాళ్ళకి మీరు మరి వేరే స్థలాలు ఎక్కడ కేటాయించారు మీరు? అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా జగనన్న కాలనీలు అని చెప్పని దాదాపు అన్నీ కూడా 40%, 50%, 60%, 70% ఇళ్ళు నిర్మాణిస్తే మిగతా వాటికి నిధులు విడుదల చేయట్లేదు. ఈ కూటమి ప్రభుత్వం టోటల్గా ఫెయిల్యూర్ అయిందని చెప్పడానికి 2 ఏళ్ల పరిపాలనే ఉదాహరణగా తీసుకోవచ్చు. కేవలం అమరావతి అని చెప్పని గ్రాఫిక్స్తో చూపెట్టమే తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు కానీ అభివృద్ధిలో కానీ ఏమీ చేసింది లేదని చెప్పి తెలియపరచుకుంటూ మా 12 మంది మా కార్పొరేటర్స్ అందరికీ, ఆనిముత్యాలందరికీ కూడా మీరు పార్టీ నమ్ముకున్నందుకు, పార్టీ కోసం చివరి వరకు మీరు ఎన్ని ప్రలోభాలు వచ్చినా కానీ మీరు పక్కకు వెళ్ళకుండా అటు స్టాండింగ్ కమిటీ మెంబర్స్ని ఎన్నుకున్నప్పుడు కానివ్వండి, మన కౌన్సిల్ నిలబెట్టడంలో కానివ్వండి,
మీరందరూ కూడా పార్టీకి నమ్ముకున్నాం. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మేము మీకు తప్పకుండా తోడుంటాము. మీరు కూడా పార్టీకి మా పదవులు అయిపోయినాయని కాకుండా రెట్టింపు ఉత్సాహంతో ఈ రానున్న మూడేళ్లు కూడా తప్పకుండా మనందరం కూడా కష్టపడదాం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రం అభివృద్ధి జరగాలన్నా, సంక్షేమం జరగాలన్నా, రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు ముందుకెళ్లాలన్నా కూడా మనందరం కలిసి కట్టుగా పనిచేయాలని చెప్పి మీ అందరికీ తెలియపరచుకుంటూ మరొక్కసారి మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియపరచుకుంటాను. ఇదే విధంగా కలిసికట్టుగా రేపు స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినాయి కానివ్వండి, మనకి గతంలో 22కి 19 వచ్చినాయి. ఈసారి అలాగా దానికంటే పెంచే విధంగా మంచి మెజారిటీ, ఎందుకంటే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావడం జరిగింది. ఏ పథకాలు కూడా అమలు చేయట్లేదు. ఒక్క పెన్షన్, అది కూడా చాలా దాదాపు సుమారు 5 లక్షల పెన్షన్లు తీసేశారనేది, ఎందుకంటే 5 నుంచి 6 లక్షల రూపాయలు 6 లక్షల పెన్షన్లు తగ్గిపోయాయనేది జరుగుతున్న విషయం, ఇప్పుడంతా తెలిసిన విషయమే. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 65 ఏళ్ళకి పెన్షన్ ఉండేది. దాన్ని 60 ఏళ్ళకి కుదించి జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ కూడా పెన్షన్లు ఇచ్చారు. ఈరోజు మీరు ఎన్నికల ముందు ఏం చెప్పారు? 50 ఏళ్ళకే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు పెన్షన్ ఇస్తామని చెప్పని ఎంతమందికి 2 ఏళ్ళ పెన్షన్ కొత్తగా శాంక్షన్ చేశారు చెప్పండి? జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని పెన్షన్లు ఇచ్చారు? ఇప్పుడు మీరు ఎన్ని పెన్షన్లు ఇస్తారో చర్చకి సిద్ధంగా ఉన్నారు మీరు ఏమైనా కానీ? అందుకని మేము చెప్పేది, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కానీ కార్పొరేషన్ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, సర్పంచ్లు కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, జడ్పీటీసీ కావచ్చు, ఏదైనా కానీ వైఎస్ఆర్సీపీ మొత్తం కూడా స్వీప్ చేస్తుందని మీ అందరి ద్వారా తెలియపరచుకుంటూ మరొకసారి మా కార్పొరేటర్స్కి, మా మేయర్ గారికి, పెద్దలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను. ఈరోజు మన విజయవాడ నగరం పశ్చిమ నియోజకవర్గంలో మా మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఏదైతే 5 ఏళ్ళు పూర్తి చేసుకున్న కార్పొరేషన్ సందర్భంగా మా కార్పొరేటర్లందరికీ సన్మానం అన్నది చేయటం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈసారి కార్పొరేటర్లు మేము 5 ఏళ్ళు అనడం కన్నా 6 ఏళ్ళు అనడం అన్నది కరెక్ట్. ఎందుకంటే 2020 మార్చికి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మేమంతా మా మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఆ రోజు ప్రచారం మొదలుపెట్టుకున్న తర్వాత కరెక్ట్గా 2021 మార్చి వరకు కోవిడ్ వల్ల ఆగటం జరిగింది. ఏదైతే 1 ఇయర్ ఉందో ప్రతి ఒక్క క్యాండిడేట్, ఆ డివిజన్లో పోటీ చేసే ప్రతి ఒక్క క్యాండిడేట్ ఆ సంవత్సరం మొత్తం ప్రజలకి కోవిడ్లో సేవ చేయాల్సిన పరిస్థితి మాకు వచ్చింది. పూర్తి స్థాయిలో మేము ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకి అన్ని రకాలుగా సేవ చేస్తూ ఆ 1 ఇయర్ కూడా మేము ప్రజల మధ్యలోనే ఉన్నాం. ఎంత కోవిడ్ ఉన్నా కానీ ప్రతి ఒక్క కార్పొరేటర్ క్యాండిడేటు ఆ డివిజన్ కార్పొరేటర్ లాగా వ్యవహరించాల్సిన పరిస్థితి ఆ రోజుల్లో ఉంది. కాబట్టి ఆ రకంగా మేము చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత 21 నుంచి ఈరోజు 26 వరకు విజయవాడ నగర అభివృద్ధి 82 నుంచి మొన్న 21 వరకు ఒక లెక్క అయితే, ఈ 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలోనూ అలాగే వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో పశ్చిమ నియోజకవర్గంలో ఒక లెక్క అని చెప్పి మేము గంటాపదంగా తెలియచేయగలం. ఎందుకంటే గతంలో ఏనాడు లేని విధంగా విపరీతమైన సీసీ రోడ్లు అన్నవి మేము నగరంలోన వేయటం జరిగింది. ప్రతి ఒక్క కొండ ప్రాంతం డివిజన్కి 50 లక్షల చొప్పున మేము వాటర్ పైప్ లైన్లు మార్చడం జరిగింది. కొండ ప్రాంతంలోన మేము వాటర్ ట్యాంకులు ఎప్పుడో 30 ఏళ్ళ 40 ఏళ్ల క్రితం కట్టిన వాటర్ ట్యాంకులు తర్వాత మళ్ళీ కొండ ప్రాంతంలో వాటర్ ట్యాంకులు కట్టిన ఘనత కూడా మాకే దక్కింది. ఇన్ని రకాలుగా విజయవాడ నగరాన్ని పార్కులే కానీ, డ్రైన్లే కానీ ప్రతి ఒక్కటి మేము అభివృద్ధి చేసుకుంటూ వచ్చాం. సంక్షేమంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారే గతం అన్నా ఎప్పుడన్నా చెప్పుకోవాలి అని అంటే జగన్మోహన్ రెడ్డి గారే. సంక్షేమం అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే సంక్షేమం అన్న విధంగా మేము సంక్షేమ పథకాలు ప్రతి నెల ప్రతి వారం ఏదో ఒక ఏరియాలోన ఈ సంక్షేమ పథకానికి బటన్ నొక్కుతున్నాము. ప్రజలకి ఈ సంక్షేమ పథకం ద్వారా మేము లబ్ధి చేకూరుస్తున్నాము అని చెప్పి ప్రతి నెల ఒక సంక్షేమ పథకం చొప్పున అందించే ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారిది. ఈరోజు పెన్షన్లు 4,000 ఇస్తున్నామని డబ్బా కొట్టుకుంటున్న వీళ్ళు విజయవాడ నగరంలో 1,500 పెన్షన్లు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేదానికన్నా ఈరోజు ఉన్న వాళ్ళు ఇస్తున్న పెన్షన్లకి వేరియేషన్ ఏంటంటే 1,500 పెన్షన్లు వీళ్ళు తీసేశారు. ఇది నోటెడ్, రికార్డెడ్, దీన్ని ఎవరు తీయలేరు. ఇది నిజం. మేము 4,000 ఇస్తున్నాము అని చెప్పి 1,500 తీసేస్తే ఆ 1,500 జగన్ గారు ఇచ్చిన 3,000కి ఈ 1,500 1000 చొప్పున కలిపి 1,500 మందిని తీసేశారు.
ఈ రకమైన దుష్ట పరిపాలన అన్నది ఎప్పుడు ఎక్కడ కని విని ఎరగము. ఆ రకమైన దుష్ట పరిపాలన ఈరోజు విజయవాడ నగరంలో ఉంది. పురమిత్ర అన్న యాప్ పెట్టి కార్పొరేషన్కి వస్తున్న ప్రతి ఒక్క రూపాయిని మళ్లిస్తున్నారు. విజయవాడ నగరం పూర్తిగా అభివృద్ధికి నోచుకోకుండా ఈ 2 ఏళ్ళు పోయింది. బిడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అని బుడమేరు వరదలను తెచ్చారు. ఆ వరద ప్రభావము మొన్నటి వరకు ప్రజల మీద ఏ రకంగా ఉందన్నది మనం చూసాము. అలాగే డయేరియా వచ్చింది. ఆ డయేరియాలో ఎంత ఇబ్బంది పడ్డారో ప్రజలు మనం చూసాము. ఇంత చెత్త పరిపాలన అన్నది ఏ రోజు విజయవాడ నగర ప్రజలు ఎరగరు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి ఈ పరిపాలనకి వేరియేషన్ ఏంటన్నది ప్రజలకు ఆల్రెడీ అర్థమైంది. కాబట్టి రాబోయే రోజుల్లోన మా జగనన్నని ముఖ్యమంత్రిని చేసుకుంటాము. మళ్ళీ మా వెల్లంపల్లి అన్నని పశ్చిమ నియోజకవర్గంలో మళ్ళీ మా వెల్లంపల్లి గారిని కూడా మళ్ళీ గెలిపించుకొని మా ఫ్యాన్ని గిరగిరా తిప్పుతామని తెలియజేసుకుంటాం. ఏ కార్పొరేటర్ టర్మ్కి కూడా దక్కనటువంటి గౌరవం ఈ టర్మ్లో జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మా విజయవాడ వెస్ట్ మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో జరిగింది అని చెప్పడానికి చాలా గర్వపడతా ఉన్నాం. ఎందుకంటే ఇంకొకటి కూడా మరి అన్అఫీషియల్ కార్పొరేటర్స్గా మరి 20 నుంచి 21 వరకు కూడా మేము సేవలు అందించాము అని చెప్పగలగడం నిజంగా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. మరి ఈ 6 సంవత్సరాలు కూడా మరి ఎంతో ఉన్నతంగా మరి ప్రజలకి సేవ చేయడానికి మరి ఇటు కార్పొరేషన్ ద్వారా మరి మేయర్ గారు అధికారులు అలాగే మా మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ద్వారా డివిజన్లో దాదాపుగా ఎన్నో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ఎన్నో సంవత్సరాలుగా నోచుకోనటువంటి పనులను కూడా మరి మేము కంప్లీట్ చేయగలిగి ప్రజలకి అందుబాటులో ఉండి మరి మేము ఈ రోజున మరి ప్రజలందరి ఆశీస్సులతో